సార్ చెప్పింది 4 సైడ్ హెడ్డింగ్స్ 4 రాసేసి ఫస్ట్ టెన్షన్ పడకుండా సేల్స్ వేరియన్స్ అడిగితే సేల్స్ వేరియన్స్ సంబంధించిన అన్నీ రాసేయి. ఏమిటి ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఉంటాయిగా 1 2 3 4 అని చెప్పి 4కి 4 రాసేయి. ఫస్ట్ ఏంది బడ్జెటెడ్ క్వాంటిటీ ఇంటూ బడ్జెట్ సెట్ సెల్లింగ్ ప్రైస్, రివైజ్డ్ బడ్జెటెడ్ క్వాంటిటీ ఇంటూ బడ్జెట్ సెట్ సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ ఇంకేంది యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ బడ్జెటెడ్ సెల్లింగ్ ప్రైస్, యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్, బడ్జెటెడ్ క్వాంటిటీ రివైజ్డ్ బడ్జెట్. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ యాక్చువల్ క్వాంటిటీ ఇస్తాడు, ఇంక బడ్జెటెడ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్తాడు. ఒకవేళ 2-3 ప్రాజెక్ట్స్ 2-3 మెటీరియల్ సంబంధిస్తే కన్నా ABC అని చెప్పి మూడింటికి పెట్టుకో. మూడింటికి పెట్టుకున్న తర్వాత బడ్జెటెడ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్తాడు, అవన్నీ రాసేయి. 3 బడ్జెటెడ్ సెల్లింగ్ ప్రైజులు రాసేయి. ఇంక సగం టేబుల్ ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్లో యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్లు ఇచ్చింటాడు, యాక్చువల్ క్వాంటిటీలు ఇచ్చింటాడు. ఇవే యాక్చువల్ క్వాంటిటీలు, ఇవే యాక్చువల్ క్వాంటిటీలు రాసిన తర్వాత లాస్ట్కు రివైజ్డ్ బడ్జెటెడ్ క్వాంటిటీ అంటే ఏంటంటే ఈ యాక్చువల్ క్వాంటిటీస్ ఉంటాయి చూడు, యాక్చువల్ క్వాంటిటీస్ మాత్రమే. మళ్ళీ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూస్ కాదు, ఓన్లీ యాక్చువల్ క్వాంటిటీస్ మాత్రమే. మూడింటిని టోటల్ చేయి. మూడింటిని టోటల్ చేస్తే ఒకటి వస్తుంది. దాన్ని ఇంటూ స్టార్టింగ్లో బడ్జెటెడ్ క్వాంటిటీ ఒకటి చెప్పింటాడు నీకు. ఆ 3 బడ్జెటెడ్ క్వాంటిటీలను కింద డివైడెడ్ బై ప్లేస్లో వేసేయి. ఇంకా పైన వేసి ఏమి వేయాలంటే ఏకి చేసినప్పుడు ఏకి సపరేట్ బడ్జెటెడ్ క్వాంటిటీ ఏదైతే ఉంటుందో అది దీని ప్లేస్లో రాసి మల్టిప్లై చేసి, బీకి రాసినప్పుడు ఇక్కడ ఏం రాస్తావో సేమ్ అదే రాయాలా. ఇంటూ డివైడెడ్ బైలో కూడా ఈ బడ్జెటెడ్ క్వాంటిటీని టోటల్ చేస్తే ఏదైతే వస్తుందో దాన్నే రాయాలా. నెక్స్ట్ ఇక్కడ బీకి రాసేటప్పుడు మాత్రం ఇక్కడ బడ్జెటెడ్ క్వాంటిటీ బీకి ఏముంటుందో అది రాయాలా. నెక్స్ట్ సికి రాసేటప్పుడు సేమ్ ఈ 3 టోటల్ సేమ్ ఉంటుంది అది. నెక్స్ట్ డివైడెడ్ బై మూడింటిని ఇక బడ్జెటెడ్ క్వాంటిటీని టోటల్ చేస్తే ఏమొస్తుందో అదే టోటల్లో రాయాలా. నెక్స్ట్ సికి మాత్రం సికి వచ్చినది సి కాడ రాయాలా. మొత్తానికి ఏంటంటే యాక్చువల్ క్వాంటిటీస్ని బడ్జెటెడ్ క్వాంటిటీ రేషియోలా నువ్వు డిస్ట్రిబ్యూట్ చేస్తే రివైజ్డ్ బడ్జెట్ క్వాంటిటీ వస్తుంది. అంతే మెయిన్. ఇది ఒక్కటే చూసుకోవాల్సిందే. ఈ బడ్జెటెడ్ క్వాంటిటీ కూడా వాడే ఇచ్చేస్తాడు. నువ్వు ఒకవేళ లేబర్ వేరియన్స్ కానీ, లేబర్ కాస్ట్ వేరియన్స్ కానీ, ఇంకా బడ్జెటెడ్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ కానీ, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ కానీ, ఇవన్నీ నువ్వు కొన్నిసార్లు కనుక్కోవాల్సి వస్తుంది. ఎస్హెచ్ని కనుక్కోవాల్సి వస్తుంది ప్రతి దానిలో. దీనిలో పంచాయతీ ఉండదు. సేల్స్ వేరియన్స్లో, సేల్స్ మార్జిన్ వేరియన్స్లో ఈ బిఎస్పి చూడు, బిఎస్పి ప్లేస్లో ఇక్కడ ఈ బిఎస్పి ప్లేస్లో ఏమొస్తుంది, బడ్జెటెడ్ మార్జిన్ వస్తుంది. ఈ బిఎస్పి ప్లేస్లో బడ్జెటెడ్ మార్జిన్ వస్తుంది. ఈ బిఎస్పి ప్లేస్లో బడ్జెటెడ్ మార్జిన్ వస్తుంది. ఈ ఏఎస్పి ప్లేస్లో యాక్చువల్ మార్జిన్ వస్తుంది. నువ్వు దీన్ని మాత్రం కనుక్కుంటే చాలు. బడ్జెటెడ్ మార్జిన్ ఎట్లా వస్తుంది అంటే బడ్జెటెడ్ సెల్లింగ్ ప్రైస్లో నుంచి బడ్జెటెడ్ కాస్ట్ని తీసి, యాక్చువల్ మార్జిన్ ఎట్లా వస్తుంది అంటే యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్లో నుంచి బడ్జెటెడ్ కాస్ట్ని తీసేయాలా. మళ్ళీ బడ్జెటెడ్ మార్జిన్ ఎట్లా వస్తుంది, బడ్జెటెడ్ సెల్లింగ్ ప్రైస్ నుంచి బడ్జెటెడ్ కాస్ట్ తీసేయాలా. యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్లో నుంచి బడ్జెటెడ్ కాస్ట్ని తీసేయాలి. మళ్ళీ నువ్వు యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ నుంచి యాక్చువల్ కాస్ట్ తీసేస్తే తప్పు అవుతుంది. వాడు స్టాండర్డ్ కాస్ట్ అని ఇచ్చింటాడు, స్టాండర్డ్ కాస్ట్ని పట్టించుకోవద్దు. నువ్వు చేయాల్సింది ఏంటి, బడ్జెటెడ్ సెల్లింగ్ ప్రైస్ నుంచి బడ్జెటెడ్ కాస్ట్ తీసేయాలా, యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ నుంచి బడ్జెటెడ్ కాస్ట్ తీసేయాలా. ఫస్ట్ బియ్యం వస్తుంది, తర్వాత ఏఎం వస్తుంది. ఇవి తీసుకొని సేమ్ దానిలో సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ సేమ్ సేల్స్ ప్రైస్ వేరియన్స్ సేల్స్ వేరియన్స్ ఎట్లయితే చేసినావో సేల్స్ మార్జిన్ వేరియన్స్ కూడా అంతే. కాకపోతే ఇక డిఫరెన్స్ ఏంటిదంటే నువ్వు మెటీరియల్ కానీ, లేబర్ కానీ, వేరియబుల్ కానీ, ఫిక్స్డ్ రేట్ కానీ నువ్వు చేసినప్పుడు ఎట్లా వేసుకుని వస్తావు, 1 - 2 2 - 3 రెండింటిని యాడ్ చేస్తే మైనస్ అవుతుంది, 1 - 3 ఇట్లా చేస్తావు కదా. అదే ఈ సేల్స్ వేరియన్స్లో సేల్స్ మార్జిన్ వేరియన్స్లో ఏంటిదంటే 2 - 1 3 - 2 అట్లా చేయాలి. అంటే 1 - 2 మెటీరియల్ వేరియన్స్, మెటీరియల్ ఏమొస్తుంది, మెటీరియల్ ఎఫిషియన్సీ వేరియన్స్ ఏవో వస్తాయిగా అవే అంటే కొద్దిగా గుర్తొస్తలే. కానీ సేల్స్ వేరియన్స్లో మాత్రం 2 - 1 అని ఉంటుంది. 1 - 2 2 - 3 ఇట్లా ఉంటుంది. మెటీరియల్ ఎఫిషియన్సీ వేరియన్స్
ఇది ఉంటుంది, గుర్తొస్తలేదు కానీ 1 - 2, 2 - 3, తర్వాత ఒక 1 - 3 మెటీరియల్ యూసేజ్ వేరియన్సు, ఇది మెటీరియల్ మిక్స్ వేరియన్సు, ఇట్లా ఉంటాయి కదా మెటీరియల్ మిక్స్ వేరియన్స్. 2 - 3, 1 - 3 మెటీరియల్ యూసేజ్ వేరియన్సు, 3 - 4 మెటీరియల్ ప్రైస్ వేరియన్సు, 1 - 4 అని చెప్పి మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అని ఉంటాయి. అదే సేల్స్ వేరియన్స్లోకి వచ్చే తలకు 2 - 1 సేల్స్ సబ్ వాల్యూమ్ వేరియన్సు, 3 - 2 సేల్స్ ఎఫిషియన్సీ వేరియన్స్ ఏదో ఉంటుంది. తర్వాత 3 - 1, 4 - 3, 4 - 1 ఇట్లా వస్తుంది చూడు. ఇది సేల్స్ వాల్యూ వేరియన్స్, ఇది సేల్స్ వాల్యూ వేరియన్స్. లాస్ట్ది సేల్స్ ప్రైస్ వేరియన్స్, దాని తర్వాతకు సేల్స్ వాల్యూమ్ వేరియన్స్. ఇంకా సేల్స్ మార్జిన్ అయితే కన్నా సేల్స్ మార్జిన్ సబ్ వాల్యూమ్ వేరియన్స్, సేల్స్ మార్జిన్ ఎఫిషియన్సీ మిక్స్ వేరియన్స్, సేల్స్ మార్జిన్ వాల్యూమ్ వేరియన్స్, సేల్స్ మార్జిన్ ప్రైస్ వేరియన్స్, సేల్స్ మార్జిన్ వాల్యూ వేరియన్స్. ఇవి ఇంతే, రెండిట్లోకి ఉండే డిఫరెన్స్లో ఇది ఒక్కటే. కానీ మీ సెట్ పేపర్లు ఏం అడిగినంట, లేబరు తర్వాతకు ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అడిగినంట. నువ్వు దానిలో కనుక్కునేటప్పుడు అవన్నీ రాసేసి ఐడిల్ టైం కాడ కొంచెం జాగ్రత్తగా ఉండు. దేంట్లో లేబర్లు అయితే SH × BR, RSH × BR, తర్వాతకు యాక్చువల్ అవర్స్ పెయిడ్ × BR, అదే SR, యాక్చువల్ అవర్స్ పెయిడ్ × SR, యాక్చువల్ అవర్స్ పెయిడ్ × SR, యాక్చువల్ అవర్స్ వర్క్డ్ × SR, యాక్చువల్ అవర్స్ వర్క్డ్ × AR. అది కాదు, ఇవి యాక్చువల్ పెయిడ్, ఇది యాక్చువల్ అవర్స్ వర్క్డ్, ఇవి యాక్చువల్ అవర్స్ పెయిడ్, ఇది యాక్చువల్ అవర్స్ వర్క్డ్ × SR, ఇవి లాస్ట్వి యాక్చువల్ అవర్స్ పెయిడ్ × SR, యాక్చువల్ అవర్స్ పెయిడ్ × AR. ఇంకో నువ్వు దానిలో రాసేటప్పుడు యాక్చువల్ అవర్స్ పెయిడ్కి యాక్చువల్ అవర్స్ వర్క్డ్కి డిఫరెన్సెస్లు జాగ్రత్తగా చూసి రాయాలి. జాగ్రత్త. దానిలో వాడు 2 గంటలు అంటాడు. గ్యాంగ్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు అంటారు. గ్యాంగ్ మొత్తం వర్క్ చేసిందంటే ఒక గ్యాంగ్లో 10 మంది ఉన్నారు, 10 మంది కలిసి 1 గంటల 10 యూనిట్స్ తయారు చేసిండు అన్నప్పుడు స్టాండర్డ్ అవర్స్ ఎన్ని అయితే ఆడా అని అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 10 మంది 1 గంట పని చేస్తే 10 యూనిట్స్ అవుట్పుట్ వచ్చిందని అంటున్నాడు. 10 మెంబర్స్ ఒక గంట పని చేస్తే 10 యూనిట్స్ అవుట్పుట్ వచ్చిందని అంటున్నాడు. ఈ 10 యూనిట్స్ అవుట్పుట్ రానికే ఎన్ని గంటలు పని చేసినట్టు అంటే 1 అవర్ కాదు పని చేసినట్టు, 10 అవర్స్ పని చేసినట్టు. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఒక్కొక్క గంట పని చేసిండు. అప్పుడు నువ్వు SH ఎట్లా కనుక్కుంటావు అంటే, సార్ ఇంకో ఎగ్జాంపుల్ చూడు. 10 మంది కలిసి 1 అవర్ పని చేస్తే 1 అవర్ వర్క్ చేసి ఎన్ని యూనిట్స్ అవుట్పుట్ చేసిరంట, 5 యూనిట్స్ అవుట్పుట్ చేసిరంట. అప్పుడు స్టాండర్డ్ అవర్స్ ఎట్లా కనుక్కోవాలంటే యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ స్టాండర్డ్ అవర్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ అవుట్పుట్. స్టాండర్డ్ అవర్స్ ఎన్ని ఇచ్చిండు అంటే ఆ స్టాండర్డ్ అవర్స్ ఎంత రాయాలంటే నువ్వు 10 మెంబర్స్ 1 అవర్ పని చేసిండ్రు, 5 యూనిట్లు అవుట్పుట్ వచ్చింది అంటే 5 యూనిట్లు అవుట్పుట్ రానికే ఎంతమంది పని చేసినట్టు అది చూడాలి నువ్వు. ఫస్ట్ ఎంతమంది పని చేసినట్టు అంటే 10 మంది పని చేసిర్రు, ఒక్కొక్క గంట పని చేసిర్రు అంటే ఎన్ని గంటలు, 10 గంటలు పని చేసినట్టు. 10 గంటలు పని చేస్తే 5 యూనిట్లు అవుట్పుట్ వచ్చినాయి. అప్పుడు స్టాండర్డ్ అవర్స్ ఎంత అవుతుంది అంటే 10 అవర్స్ అవుతుంది. స్టాండర్డ్ అవుట్పుట్ ఎంత అవుతుంది అంటే 5 అవర్స్ అవుతుంది. సో స్టాండర్డ్ అవర్స్ ఈక్వల్ టు యాక్చువల్ అవుట్పుట్. క్వశ్చన్లు ఇస్తాడు, 10 అవర్స్ ఇస్తే స్టాండర్డ్గా 5 యూనిట్స్ అవుట్పుట్ వచ్చింది. ఇది నువ్వు చేయాల్సింది. దేనిలో లేబర్ ఓవర్ హెడ్లో కానీ ఫిక్స్డ్ ఓవర్ హెడ్లో కానీ. మీకు సెట్ పేపర్లు అవే అడిగినంట, ఒకసారి సెట్ పేపర్ని జాగ్రత్తగా చూసుకో. అది SH అయితే మెయిన్, దాన్నిట్లో SH మెయిన్ కనుక్కోవాల్సింది. ఇంకా ఫిక్స్డ్ ఓవర్ హెడ్లో కానీ అయితే కానీ లాస్ట్ ఏముంటాయంటే RBH × BR అని చెప్పి ఇది 4వది ఇది 3వది ఇట్లా ఉంటాయి. ఏంది RBH × BR, BH × BR,
ఈ రెండు నెంబర్ ఆఫ్ డేస్ని బట్టి ఇక్కడ ఒక వాల్యూ వచ్చిందంటే ఆ వాల్యూ డివైడెడ్ బై ఇక్కడ వచ్చిన వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూ డివైడెడ్ బై బడ్జెటెడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ యాక్చువల్ డేస్ అని చెప్పి వేసుకోవాలి. ఇది ఒక్కటి జాగ్రత్తగా అనుకో. ఫిక్స్డ్ ఓవర్ రేట్ల దీనిలో మాత్రం లేబర్ ఓవర్ రేట్లో మాత్రం ఇది మెయిన్ నువ్వు చూసుకోవాల్సింది. ఇంకా మిగతా అన్నీ జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. వచ్చింది మ్యాక్సిమం ట్రై చేయని, రానిక ట్రై చేయి. తీరి నేను అమ్ముకో. ప్రాబ్లమేటిక్ అడిగినాక నీకు ఏది పాసిబుల్ అయితే అది ఏది వస్తుందని చెప్పిస్తే అది చేసేయి. మ్యాక్సిమం ఎఫర్ట్స్ ఇచ్చేయి, సరేనా? ఇంకా మొన్న నీకు జయంత్ అన్న చెప్పిన ఇది అన్న చెప్పింది కదా, రెసిడ్యువల్ ఇన్కము, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటు, ఎకనామిక్ వాల్యూ యాడెడ్, ముందర ఏంది రిటర్న్ ఆన్ ఈక్విటీ. రిటర్న్ ఆన్ ఈక్విటీ అనుకునేటప్పుడు జాగ్రత్త అన్నిటికన్నీ. ఫస్ట్ది ఏంది నెట్ ప్రాఫిట్ రేషియో కనుక్కో. సెకండ్ది రిటర్న్ ఆన్ అసెట్స్ కనుక్కో. రిటర్న్ ఆన్ అసెట్స్ కాదు, అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో. ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకొని పో. థర్డ్ది ఈక్విటీ మల్టిప్లయరు. ఇవి ఫార్ములాలు అన్నీ గుర్తుపెట్టుకొని పో. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది కదా, ఏంది రిటర్న్ ఆన్ ఈక్విటీ వస్తుంది. ప్రాఫిట్ గుర్తుపెట్టుకో, ఫార్ములా బాగా గుర్తుపెట్టుకో. రిటర్న్ అంటే ఏంది నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై ఈక్విటీ, అంతే. ఇక్కడ నెట్ ప్రాఫిట్ అంటే ఏంటిదంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మాత్రమే. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇస్తే మళ్ళీ గోయింగ్ అంటుంది, అది కాదు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకోవాలి. ఈక్విటీ అంటే నువ్వు తీసుకోవాల్సింది ఏంది షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సప్లైస్. ఈ రెండింటిని మాత్రమే. ఈ రెండే అంతే. మిగతా అన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఈ రెండింటిని తీసుకోవాలి. ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీలో మెయిన్ ఇంపార్టెంట్ నువ్వు చూసుకోవాల్సి. మళ్ళీ అసెట్స్ అన్నప్పుడు టోటల్ వాల్యూని తీసుకో. ఈక్విటీ అన్నప్పుడు షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సప్లైస్ని తీసుకో. ప్రాఫిట్ అంటే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మాత్రమే తీసుకోవాలి. రెసిడ్యువల్ ఇన్కమ్ అంటే ఏంటిదంటే చిట్ట చివర నీతో మిగిలిన ఇన్కమ్ ఏంటిదంటే నీకు వచ్చిన ఇన్కమ్ ఏంటిదంటే ఈబీఐటీ. ఈ రెసిడ్యువల్ ఇన్కమ్ అని అంటున్నాను కదా, రెసిడ్యువల్ ఇన్కమ్ ఏంటంటే ఈబీఐటీ అంటే ఏంది ఆపరేటింగ్ ఇన్కమ్, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఇది నీకు వచ్చినది. ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ తీయంగా మీకు వచ్చినదే నీకు ఈబీఐటీ నుంచి. ఇది ఆపరేటింగ్ ఇన్కమ్. నేను ఇంట్రెస్ట్ తీయలే కదా, ట్యాక్స్ తీయలే కదా అంటే అవన్నీ సంబంధం లేదు నాకు. నీ ఆపరేటింగ్ ఇన్కంలో నుంచి నువ్వు క్యాపిటల్ ఎంప్లాయ్ చేసినావు కదా, ఆ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద ఎంత కాస్ట్ అవుతుంది, WACC వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని చెప్పి వస్తుంది. దీని నుంచి తీసేయాలి, అంతే. దీనిలో పెద్ద స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాడు నీకు మంచిగా WACC అని చెప్పి వాడే చెప్పేస్తాడు, లేదా రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అని చెప్తాడు. ఈబీఐటీ అని చెప్పి ఆపరేటింగ్ ఇన్కమ్ అని చెప్పి వాడే క్లియర్గా చెప్తాడు. సో నువ్వు పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. క్యాపిటల్ ఎంప్లాయిడ్ దీని గురించి ఒకటి చెప్తా. నెక్స్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు కదా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ROI ఈక్వల్ టు ఏం చెప్పిన రిటర్న్ అంటే ఈబీఐటీ మాత్రం చెప్తాడు. ఆపరేటింగ్ ఇన్కమ్ ఈబీఐటీ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, ఆ క్యాపిటల్ ఎంప్లాయిడే ఇన్వెస్ట్మెంట్ అంటారు ఇక్కడ కదా. ఇప్పుడు ఈ ఆపరేటింగ్ ఇన్కమ్ వాడే నీకు మంచిగా చెప్పేస్తాడు. ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అని చెప్పి ఆపరేటింగ్ ఇన్కమ్ అని చెప్పి ఈ రెండు అడిగినప్పుడు నువ్వు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. WACC వాడే చెప్పేస్తాడు, ఈబీఐటీ వాడే చెప్పేస్తాడు. నేను ఉన్నది క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఒకటే కదా. దీనికి విషయానికి వస్తే అది ఈడైనా కానీ లేదా ROIలో కానీ ROIలో కానీ క్యాపిటల్ ఎంప్లాయిడ్ని నువ్వు 4 విధాలుగా అర్థం చేసుకోవాలి. డైరెక్ట్ ఊకే ఇచ్చిననుకో ఆపరేటింగ్ అసెట్స్ అన్నాడనుకో అదే ఆపరేటింగ్ అసెట్స్ అన్నాడనుకో అదే క్యాపిటల్ ఎంప్లాయిడ్ అవుతుంది. లేదు, క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇచ్చిండు ప్లస్ మళ్ళీ అడిషనల్గా ఇంత ఇంట్రడ్యూస్ చేసినా అని చెప్తాడు. అంటే దీన్ని యాడ్ చేస్తే నీకేమొస్తుంది, క్లోజింగ్ వస్తుంది. ఆ క్లోజింగ్ ప్లస్ ఓపెనింగ్ రెండింటిని యాడ్ చేస్తే వస్తుంది చూడు. దాన్ని ఈడ క్యాపిటల్ ఎంప్లాయిడ్ లేదా ఈడ క్యాపిటల్ ఎంప్లాయిడ్ దానిలో ఈ ROIలో యూజ్ చేసే క్యాపిటల్ ఎంప్లాయిడ్, RIలో యూజ్ చేసే క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈ రెండు సేమ్ డిట్ ఉంటాయి. నువ్వు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఆపరేటింగ్ అసెట్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్లు ఇస్తాడు, అక్యుములేటెడ్ బ్యాలెన్స్ ఇస్తాడు, తర్వాతకు ఈ సంవత్సరం డిప్రిషియేషన్ ఇస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే ఓపెనింగ్ ఆపరేటింగ్ అసెట్స్లో నుంచి అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ తీసేస్తే ఇయర్ బిగినింగ్ ఉన్న అసెట్స్ యొక్క వాల్యూ వస్తుంది. ఆ అసెట్స్లో నుంచి ఇది బిగినింగ్ ఆఫ్ ది అసెట్స్ యొక్క వాల్యూ, దాని నుంచి కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ తీసేస్తే క్లోజింగ్ ఆపరేటింగ్ అసెట్స్ వాల్యూ వస్తుంది. ఈ ఓపెనింగ్ ఆపరేటింగ్ అసెట్స్ ప్లస్ క్లోజింగ్ ఆపరేటింగ్ అసెట్స్ రెండింటిని యాడ్ చేసి
యావరేజ్ చేస్తే ఈ ఓపెనింగ్ ఆపరేటింగ్ అసెట్స్ని ఇక్కడ ఉన్న క్లోజింగ్ ఆపరేటింగ్ అసెట్స్ని రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే యావరేజ్ ఆపరేటింగ్ అసెట్స్ వస్తుంది. దాన్నే ఇక్కడ నువ్వు ఏ దానిలో ఇక్కడ ఆర్ఓఐలో కానీ ఇక్కడ ఆర్ఐలో కానీ యూజ్ చేసే క్యాపిటల్ ఎంప్లాయిడ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్లో ఈబీఐటీ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు కదా. ఆ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిదంటే ఆ క్యాపిటల్ ఎంప్లాయిడే. అర్థమైందా? రెసిడ్యువల్ ఇన్కమ్ అంటే ఏంటిది? ఈబీఐటీ నీ ఆపరేటింగ్ ఇన్కంలో నుంచి దేని తీసేయాలా? క్యాపిటల్ ఎంప్లాయిడ్ నుంచి డబ్ల్యూఏసీసీ. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ డబ్ల్యూఏసీసీ వస్తే ఎంతైతే వస్తుందో దాన్ని దీని నుంచి తీసేయాలా. అది ఏంటిది? రెసిడ్యువల్ ఇన్కమ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ అంటే ఏంది? ఈబీఐటీ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ రాసేసి ఇన్వెస్ట్మెంట్ ఏంటిదంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనొచ్చు, ఆపరేటింగ్ అసెట్స్ అనొచ్చు, యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనొచ్చు, యావరేజ్ ఆపరేటింగ్ అసెట్స్ అంటారు. దీన్ని ఎట్లా కనుక్కోవాలి ఇప్పుడు చెప్పేసిన కదా. అవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఈవీఏ ఎకనామిక్ వాల్యూ అడిషన్. ఏం లేదు దీనికి రెసిడ్యువల్ ఇన్కమ్కి పెద్ద తేడా ఏం లేదు. రెసిడ్యువల్ ఇన్కమ్ అంటే ఏం చెప్పిన ఈబీఐటీల నుంచి క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ డబ్ల్యూసీసీ తీసేసినాం కదా. ఈడ కూడా సేమ్ అంతే. కాకపోతే ఈ ఈబీఐటీ ప్లేస్లా ఈబీఐటీలో నుంచి ఇంట్రెస్ట్ తీసేస్తూ వస్తుంది చూడు. దాన్ని అంటే ట్యాక్స్ ఒక్కటి తీసేస్తూ వస్తుంది చూడు. దాని నుంచి క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ డబ్ల్యూసీసీ అని చెప్పి చేస్తూ వస్తుంది చూడు. దాన్ని తీసేయమంటాడు. అంతే తేడా డిఫరెన్స్ రెసిడ్యువల్ ఇన్కమ్కి ఈవీఐకి. కాకపోతే నువ్వు ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటంటే దీన్ని ఏమంటారంటే ఇది ఆపరేటింగ్ ప్రాఫిట్ కదా. ఇంతకుముందు ఆర్ఓఐలో చెప్పినది కానీ ఆర్ఐలో చెప్పినది కానీ ఆ ఆర్ఓఐలో ఆ ఆపరేటింగ్ ప్రాఫిట్లో నుంచి నువ్వు ట్యాక్స్ తీసేస్తే నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది వస్తుంది అనమాట. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈబీఐటీ దాని నుంచి ట్యాక్స్ వీకేస్తున్నాం కాబట్టి నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని చెప్పి చెప్తాడు. అదేంటే ఇది నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. దీన్ని ఎట్లా కనుక్కుంటున్నాం అంటే ఇక్కడ చెప్పేసిన ఈబీఐటీల నుండి 1 - ట్యాక్స్ తీసేస్తే వచ్చేదే ఈబీఐటీ. దాని నుంచి క్యాపిటల్ ఎంప్లాయిడ్ డబ్ల్యూఏసీసీ ఈ డబ్ల్యూఏసీసీ అంటే నువ్వు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కానీ చేసి ఉంటే ఆ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్లో ఎట్లా కనుక్కోవాలో చెప్తాడు. ఈ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కునేటప్పుడు మాత్రం టోటల్ అసెట్స్ అదేంది లయబిలిటీస్ సైడు షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఇవి మాత్రమే యాడ్ చేయి. కరెంట్ లయబిలిటీస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. మెయిన్ కీ పాయింట్ ఏంటిదంటే ఈ క్యాపిటల్ ఎంప్లాయిడ్ని కనుక్కోవడమే. ఈ క్యాపిటల్ ఎంప్లాయిడ్ని కనుక్కోవడం, ఈ డబ్ల్యూఏసీసీని కనుక్కోవడం. క్యాపిటల్ ఎంప్లాయిడ్ని కనుక్కునేటప్పుడు ఏం చెప్తున్నా? షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ దీని అన్నిటిని యాడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. దాని నుంచి అసెట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఉంటాయి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేదాన్ని తీసేస్తే వచ్చినదే క్యాపిటల్ ఎంప్లాయిడ్ అని అంటాం. ఈ క్యాపిటల్ ఎంప్లాయిడ్ని నువ్వు ఇక్కడ క్యాపిటల్ ఎంప్లాయిడ్గా ట్రీట్ చేసుకోవాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. వాడు ఇన్వెస్ట్మెంట్స్ అనేదాన్ని తీసేయాలి. అసెట్ సైడ్ ఉంటాయి. అవి ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ అన్నా కానీ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నా కానీ సంబంధం లేదు. ఫైనాన్షియల్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాడు, ఫైనాన్షియల్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. అవన్నీ మనకు సంబంధం లేదు. షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్, మళ్ళీ కరెంట్ లయబిలిటీస్ని యాడ్ చేయకూడదు. ఇప్పుడు చెప్పిన పైన మూడింటిని యాడ్ చేసేసి ఈ మూడింటిని యాడ్ చేసేసి దాని నుంచి ఒకవేళ వాడు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే బయట దానిని వీకేస్తూ వచ్చినదే క్యాపిటల్ ఎంప్లాయిడ్. అది మెయిన్ పాయింట్. డబ్ల్యూఏసీసీ అంటావా? ఒక రాసుకోవాలి. ఇంకా సోర్సెస్, అమౌంట్స్, వెయిట్స్, తర్వాతకు కాస్ట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని చెప్పి రాసుకోవాలి. తర్వాతకు డబ్ల్యూఏసీసీ. మీరు చేయాల్సింది సోర్సెస్ కట్ రాసుకునేటప్పుడు ఈక్విటీ ఎంత ఉంది, షేర్ క్యాపిటల్ ఎంత ఉంది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత ఉంది, తర్వాత లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఎంత ఉంది. ఇంకో షేర్ క్యాపిటల్కి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి కేఈనే వేస్తావు. లేదా ఈ దీనిలో కాడ కేఈ కూడా కొన్నిసార్లు అనుకుంటాడు. కేఈ కనుక్కొని ఫార్ములా తెలుసు కదా. ఏంది? ఇంకో ఇది ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ అని ఆ ఫార్ములా వేసి కనుక్కోవాలి. కొన్నిసార్లు క్వశ్చన్లో 3-4 బీటాలు ఇస్తాడు. 3-4 బీటాలు ఇచ్చినప్పుడు నెత్తి పని చేయదు. కొంచెం కూల్గా ఉండి హైయెస్ట్ బీటా ఏది ఉంటుందో ఆ బీటానే మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. కేఈ ఇట్లా కనుక్కోవాలి. అదే కేఈనే ఈ షేర్ క్యాపిటల్కి రాస్తావు, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి కేఈనే రాస్తావు. ఇంకా లాంగ్ టర్మ్ లయబిలిటీస్కి కేడీ రాయాలి.
ఇప్పుడు 10% డెట్ అని చెప్పిన అనుకో, 10% డెట్ అని చెప్పినంటే నువ్వేం అర్థం చేసుకోవాలి, ఇది కేడీ కాదు. కేడీ అంటే ఏంటంటే కాస్ట్ ఆఫ్ డెట్ ఆఫ్టర్ ట్యాక్స్. అంటే 10లో నుంచి సపోజ్ ట్యాక్స్ 10% అనుకుంటే 30% అనుకుంటే 1 - 0.3 ఇది చేస్తే అంటే ఇంట్రెస్ట్ రేటు ఇంటూ 1 - ట్యాక్స్ ఇది చేస్తే వస్తుంది నీకు కేడీ. దీన్ని మనం కేడీ అనేది దాన్ని ఇక్కడ రాస్తాం. ఇంకా అమౌంట్స్ యాజ్ యూజువల్గా రాసేసాం, వెయిట్స్ యాజ్ యూజువల్గా రాస్తాం. ఆ కాస్ట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ అనే కాడ ఏం చేయాలా, కేడీలు అనేది జాగ్రత్తగా రాసుకోవాలా. ఇవి మెయిన్. ఇంకా ఈబీఐటీ అంటావా, ఇక్కడ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం కదా, ఈవీఏ ఈక్వల్ టు ఈబీఐటీ ఇంటూ 1 - ట్యాక్స్ మైనస్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ డబ్ల్యూఏసీసీ ఎట్లా కనుక్కోవాలి, ఇక్కడ వెయిట్స్ వేసి కనుక్కోవాలి. నెక్స్ట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎట్లా కనుక్కోవాలి, షేర్ క్యాపిటల్ రిజిస్టర్ సర్ప్లస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్, దాని నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని తీసేస్తే వచ్చింది క్యాపిటల్ ఎంప్లాయిడ్. నీకు మిగిలింది ఏంది, ఈబీఐటీ. అదే ఏంది ఈబీఐటీ ఇంటూ 1 - ట్యాక్స్. దాన్ని ఏమంటారు, నో ప్యాట్ అంటారు. నో ప్యాట్ కనుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోవాలన్నమాట. నో ప్యాట్ ఎట్లా వస్తుంది, నో ప్యాట్ అంటే 2-3 విధాలుగా కనుక్కోవచ్చు. ఈ నో ప్యాట్ని డైరెక్ట్ ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఉందనంటే దాని నుంచి ఈబీఐటీలో నుంచి డైరెక్ట్ 1 - ట్యాక్స్ అయినా రాయొచ్చు. లేదు అట్లా కాదు, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉంది కదా, దానికి ట్యాక్స్ యాడ్ చేయి, ఏమొస్తుంది, పీబీటీ వస్తుంది. దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేయి, ఏమొస్తుంది, పీబీఐటీ వస్తుంది. ఇప్పుడు 1 - ట్యాక్స్ అని చెప్పి వస్తుంది. లేదు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉంది కదా, డైరెక్ట్ ఇంట్రెస్ట్లో నుంచి 1 - తీసేసి యాడ్ చేయి, అట్లా చేసిన నో ప్యాట్ వస్తుంది, ఇట్లా చేసిన నో ప్యాట్ వస్తుంది. అర్థమైందా, సింపుల్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉంటే డైరెక్ట్ ఇంట్రెస్ట్లో నుంచి ట్యాక్స్ బీకేస్తే వచ్చిందాన్ని యాడ్ చేయి, అది నో ప్యాట్. లేదు అట్లా కాదనుకుంటే పీఏటీకి ట్యాక్స్ యాడ్ చేయి, పీబీటీ వస్తుంది, దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేయి, పీబీఐటీ వస్తుంది, దాని నుంచి 1 - ట్యాక్స్ బీకేసినాం అనుకో నీకు నో ప్యాట్ వస్తుంది. ఇవి 3. ఇంక ఏమేమి అప్రోచ్ అంటావా, నెక్స్ట్ నీకు చెప్పాను నీ వాడిన ఎంఎం అప్రోచ్లా అనుకోవాల్సింది ఏంటంటే డివిడెండ్ ఇర్రిలవెన్స్ థియరీ అంటాడు వాడు. కొన్నిసార్లు నీకు డైరెక్ట్ చెప్పాడు ఎంఎం అప్రోచ్ ప్రకారం చెయ్యి అని. ఎంఎం అప్రోచ్ ప్రకారం చేయకుండా ప్రూవ్ చెయ్యి, నువ్వు డివిడెండ్ ఇచ్చినా డివిడెండ్ ఇవ్వకున్నా నీ యొక్క వాల్యూ ఆఫ్ ది బిజినెస్ వాల్యూ ఆఫ్ ది ఫమ్ అసలు చేంజ్ కాదు అని అంటాడు. అప్పుడు నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే ఇదే ఎంఎం అప్రోచ్ ప్రకారం చేయాలా. ఎంఎం అప్రోచ్ ప్రకారం ఫార్ములా ఏంటంటే ఎన్ ఇంటూ P0 ఈక్వల్ టు M + N ఇంటూ P1 ప్లస్ నీ యొక్క ఇయర్ ఎండ్ ఆబ్లిగేషన్ ఎంత ఉందని, నీకు ఇయర్ మొత్తం వచ్చిన ఎర్నింగ్స్ ఇవన్నీ అంటారు. దాని నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసేయాలా, డివైడెడ్ బై 1 + KE. 1 + KE ఈ రేట్ ఆఫ్ రిటర్న్ రిక్వైర్డ్ బై ద షేర్ హోల్డర్స్ అని చెప్పి అది చెప్పేస్తాడు. P0 అంటే నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటికి. M + N, నీకు ఈ N అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ షేర్స్. M అంటే చెప్తారు, ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, ఒకటి చెప్తాడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ 30 లక్షల ప్రాజెక్ట్ వచ్చింది, కనుక్కో వాల్యూ ఆఫ్ ది ఫమ్ కనుక్కోండి, ఇర్రిలవెన్స్ ఆఫ్ ది డివిడెండ్ ఇచ్చినా ఇవ్వకుండా చేంజ్ కాదా అని చెప్తుంటాడు. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఎర్నింగ్స్ ఎంత వచ్చినాయి అది నీకు ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇస్తాడు, ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ చెప్పేస్తాడు. అంటే ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తే ఇయర్ ఎండ్ నువ్వు ఇన్వెస్ట్ చేయంగా నీ దగ్గరకు వచ్చిన అమౌంట్ అదేవిధంగా ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న అమౌంట్, నీ ఇయర్ మొత్తం ఎర్నింగ్స్ ఆల్రెడీ నీ దగ్గర ఉన్న అమౌంట్, దాని నుంచి ఇయర్ ఎండ్ ఇన్వెస్ట్ చేయబోయే అమౌంట్ని లెస్ చేస్తే వచ్చిన వాల్యూనే మనం ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కాడ ప్రజెంట్ వాల్యూ తీసుకొస్తే వాల్యూ ఆఫ్ ది బిజినెస్ వస్తుంది. జాగ్రత్త అయినా టైం లేదు, లాస్ట్ 5 నిమిషాలు. ఈ ఫార్ములా, ఇది ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకో, N ఇంటూ P0 ఈక్వల్ టు M + N ఇంటూ P1 ప్లస్ E1 మైనస్ I1 డివైడెడ్ బై 1 + KE. ఇది ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకో. చేయాల్సింది ఏంటంటే N ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న నెంబర్ ఆఫ్ షేర్స్, అది నీకు వస్తుంది, అది దాని గురించి టెన్షన్ అవసరం లేదు. ఈ ఎమ్నే
ఇది ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ది షేర్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అని. ఈ ఎమ్నే నువ్వు కనుక్కోవాలి, ప్లస్ మళ్ళీ ఈ P1 నువ్వు కనుక్కోవాలి. ఎర్నింగ్స్ వాడేస్తాడు, I1 వాడేస్తాడు. కాబట్టి ఈ P1 కనుక్కోవాలి. కాబట్టి ఈ P1 అంటే ఏంటిదంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ మార్కెట్ ప్రైస్ వాల్యూ. ఈ M అంటే నువ్వు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ నువ్వు ఇష్యూ చేయబోయే షేర్స్. డివిడెండ్ ఇస్తే ఎన్ని షేర్స్ ఇష్యూ చేయాలా, డివిడెండ్ ఇవ్వకపోతే ఎన్ని షేర్స్ ఇష్యూ చేయాలనేది లెక్క. మొత్తము M మీద ఉంటుంది. M వచ్చిన తర్వాత M+N రెండింటిని యాడ్ చేసిన తర్వాత P1తో మల్టిప్లై చేయాలి. కాబట్టి P1 కనుక్కోవాలి. కేస్ 1 డివిడెండ్ ఇస్తే, కేస్ 2 డివిడెండ్ ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి నీకు ఫార్ములా ఏంటిది, P1కి అంటే P0 × 1 + KE - D. ఇది వేసి రెండింటికి ఈడ కూడా P1 = P0 × 1 + KE - D. అగో ఇక్కడ నువ్వు డివిడెండ్ ఇస్తున్నావు కాబట్టి ఇక్కడ D వస్తుంది. వాల్యూల నుంచి D తీసేస్తే నీకు P1 వస్తుంది. ఇక్కడ నువ్వు డివిడెండ్ ఇస్తలేవు కాబట్టి డివిడెండ్ 0 ఉంటుంది. ఇది మొత్తమే అదే వాల్యూ అవుతుంది. అదేనే ఫస్ట్ ఏం కనుక్కోవాలి, P1 కనుక్కోవాలి. ఎందుకోసం అంటే ఇగో ఇక్కడ పైన ఫార్ములా నువ్వు కనుక్కోవాల్సింది ఏంటంటే P1 కనుక్కోవాలి, M కనుక్కోవాలి. P1 కనుక్కున్న తర్వాత నువ్వు చేయాల్సింది ఏంది, లాస్ట్లో ఫార్మాట్ చూడు ఒకసారి. కేస్ 1 ఏంటిది, డివిడెండ్ ఇస్తే. కేస్ 2 ఏంటిది, డివిడెండ్ ఇవ్వకపోతే. చూడు ఫస్ట్ ఏంటంటే ఎర్నింగ్స్ నీ దగ్గర ఆల్రెడీ ఎంత ఎర్నింగ్స్ వచ్చినాయి, ఈ1 ఎంత ఎర్నింగ్ చేసినావు అనేది 2 రాసుకో. 2 సేమ్ అమౌంట్ ఉంటుంది. దాని నుంచి నువ్వు డివిడెండ్ ఇష్యూ చేసినావు కదా, ఆ డివిడెండ్ని లెస్ అయ్యి. కేస్ 2లో నువ్వు డివిడెండ్ ఇచ్చినావా, డివిడెండ్ ఇవ్వలే కాబట్టి ఇప్పుడు 30 లక్షలు అనుకుంటే ఆ 30 లక్షల ఎర్నింగ్స్ అట్లే ఉంటాయి. ఇప్పుడు 30 లక్షలు ఉన్నాయి కదా, నువ్వు డివిడెండ్ 15 లక్షలు ఇచ్చేసినావు అంటే ఆ 15 లక్షలు తీసేస్తే ఇంకా 15 లక్షలు మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయి. ఇవి రీటైన్డ్ ఎర్నింగ్స్. నెక్స్ట్ థర్డ్ వేయాల్సింది ఏంటంటే అసలు నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఆబ్లిగేషన్ ఎంత ఉంది. ఒక ప్రాజెక్ట్ వచ్చింది కదా, దాన్ని యాక్సెప్ట్ చేసినావు కదా, దాన్ని ఇన్వెస్ట్ చేయాలంటే ఎంత ఆబ్లిగేషన్. సపోజ్ 40 lakhs అనుకో, ఇన్వెస్ట్మెంట్ 40 lakhs ఉంది. ఇంకో 2 40 lakhs అని రాసిన వాళ్ళు జస్ట్ ఇది ఒక ఫార్మాలిటీకి రాయాలి. దాని తర్వాత అమౌంట్ టు బీ రైజ్డ్ త్రూ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎంత అంటే 40 లక్షలు కావాలి. నీ దగ్గర ఎంత ఉంది, రిటైర్న్ ఎర్నింగ్స్ రూపంలో 15 లక్షలు ఉంది. ఇంకా ఎన్ని షేర్స్ ఇష్యూ, ఎంత అమౌంట్ షేర్స్ ఇష్యూ చేసి అమౌంట్ కలెక్ట్ చేయాలంటే 25 lakhs. ఇతల రిటైర్న్ ఎర్నింగ్స్ ఎంత ఉంది, 30 lakhs ఉంది. నీకు టోటల్ కావాల్సింది 40 lakhs. ఇంకా ఎంత అమౌంట్ షేర్స్ ఇష్యూ చేసి కలెక్ట్ చేయాలంటే 10 lakhs. ఇది నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఇగో ఇక్కడ పైన కనుక్కున్న షేర్ P1 ఈడ రాయి, ఇక్కడ కనుక్కున్న P1 ఈడ రాయి. ఇగో నెక్స్ట్ M వస్తుంది. ఏమొస్తుంది M, దీనికేమో 25 lakhs డివైడెడ్ బై P1, ఈడ ఉన్న P1 వేస్తే వచ్చేది. ఈడనేమో 10 lakhs డివైడెడ్ బై ఈడ ఉన్న P1 వేస్తే వచ్చేది. M వచ్చింది కదా, 2 M వస్తుంది. ఈ Mని తీసుకుపోయి 2 సార్లు కేస్ 1 2 ఒకటే చేసేది. N × P0 = M+N × P1 + E1 - I1 డివైడెడ్ బై 1 + KE. ఫార్ములా జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఫస్ట్ కేస్ అని చెప్పి ఫస్ట్ కేసులో M రాయి, N సేమ్ ఉంటుంది. P1 ఫస్ట్ కేసులో వచ్చిన P1 రాయి, మిగతా అంటే యాస్టీస్. కేస్ 2లో కూడా ఏం చేయాలంటే కేస్ 2లో వచ్చిన M రాయాలి, కేస్ 2లో వచ్చిన P1ని రాయాలి. ఒకటి రాస్తే సెట్ అయిపోతుంది అంతే.